ఏ మాత్రం కూడా తగ్గుముఖం పట్టలేదని చెప్పొచ్చు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల వరకు కూడా ఆ క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం ఎట్ ప్రెసెంట్ 3,60,000 క్యూసెక్లో శ్రీశైలం నుంచి కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 582 అడుగుల పైన కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు 6 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏదైతే గేట్ నెంబర్ 13, 12, 11 అడ్మిన్ నెంబర్ గేట్ల సాయంతో కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని చెప్పొచ్చు. క్రస్ట్ గేట్ల పక్కనే ఉన్నటువంటి పవర్ హౌస్ ను కూడా చూస్తున్నాం. పవర్ హౌస్ కూడా నిరంతరంగా పవర్ హౌస్ కు మొత్తం 30,000 క్యూసెక్ల నీటితో కూడా అక్కడ మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పవర్ హౌస్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పరిధిలో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ఉందో నీరు లేకపోవడంతో కూడా మొత్తం మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఏదైతే 13వ నెంబర్ గేట్ నుంచి కూడా మనం వాటర్ రిలీజ్ అవుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఎంతో ఎక్సైటింగ్ అంటూ కూడా చాలా వరకు మనం ఎంతో ఆత్మగా చూస్తున్నాం. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా ఏదైతే మిడిల్ గేట్ ఉందో మొత్తం కూడా 26 గేట్లలో కూడా 13వ గేట్ నుంచి కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మిగతా 6 గేట్ల కూడా ఓపెన్ చేయబోతున్నారు. మొదటగా మాత్రం ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఎంత సుందర దృశ్యాలను, అపురూప దృశ్యాలను కూడా చూడడానికి చాలా వరకు అలా చెప్పొచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు అంటేనే మొత్తం 26 గేట్లు ఉంటాయి. ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలే కాదు వరల్డ్ టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు. మనం మొట్టమొదటిసారిగా మనం చూపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపు క్రితమే అధికారులు ఆన్ చేయడం జరిగింది, గేట్ ని ఓపెన్ చేయడం జరిగింది. మొదటగా 13వ గేటు నుంచి కూడా నీటిని విడుదలవుతున్నారు. ఈ తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి గేట్ ఇప్పటికే ఓపెన్ అయింది. ఆ పక్క నుంచి కూడా మొత్తం రాబోతుందని చెప్పొచ్చు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 582 అడుగులకే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. గతంలో 590 అడుగుల వరకు ఉన్నప్పటికీ కూడా గతంలో వరద ఫ్లో అనేది చాలా తక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎగువ నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో కూడా అధికారులు మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్పొచ్చు. 2 లక్షల క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేయనున్నారని చెప్పొచ్చు. అధికారులు ప్రస్తుతం మాత్రం 6 గేట్లను తెరుచుకున్నాయి. 6 గేట్ల తర్వాత కూడా ఇదే విధంగా నిరంతర ఫ్లో ఉంటే ఇంకా మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కూడా ఇంకా దాని పక్కనే ఉన్నటువంటి 2వ గేట్ ఏదైతే ఉందో 12వ గేట్ నుంచి కూడా ఇప్పుడు మనం పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో 2 గేట్లు ఓపెన్ కావడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి కాస్త సమయం తీసుకొని కూడా వస్తున్నాయి. మొత్తం ఎంతో గత 2 పర్యాలుగా పూర్తిగా నాగార్జున సాగర్ వెలవెలబోయినటువంటి నాగార్జున సాగర్ ఒక దశలో పూర్తిగా 504 అడుగులకు చేరుకొని డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఇవాళ నిండు కుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిండు కుండను తలపించడానికి కూడా మొత్తం పూర్తిగా ఇక్కడ నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవక మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ ఎగువనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ నుంచి భారీ వర్షాలతో డ్యాంలన్నీ కూడా కృష్ణా బేసిన్లో పూర్తిగా అన్ని కూడా జలకలను సంతరించుకొని చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండుకుండలా మారడంతో అధికారులు కొద్దిసేపు క్రితమే నీటిని విడుదల చేశారు. అదే మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కృష్ణమ్మ పర్లో బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పాల నురుగులతో ఎంతో అద్భుతంగా, ఎందుకంటే ఈ దృశ్యాలను చూడాలనే ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుంటారు. మనం ఈ అట్టాన్ని చూడక గతంలో 2 సంవత్సరాలు అయింది, గేట్లు తెరుచుకోకుండా 2 సంవత్సరాలు అయింది. రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఆ డ్యామ్ పరిసర ప్రాంతాలను మనం చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవర్ జనరేషన్ ఓవైపు, మరోవైపు డ్యాము గేట్లు తెరుచుకోవడం, ఈ నీరంతా కూడా దిగువ ప్రాంతానికి చేరుతుంది. ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఇట్లా మొత్తం వెళ్ళి కూడా ప్రకాశం బ్యారేజీ సముద్రంలోకి ఈ నీరు అనేది వెళ్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం 2 గేట్లు ఓపెన్ అయ్యాయి. ఆ 2 గేట్ల ద్వారా కూడా నీరు విడుదలవుతున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. గత వారం నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుని మనం వారం రోజుల నుంచి కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి ఫ్లో, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కూడా గమనిస్తున్నారు. 524 అడుగుల నుంచి కూడా మనం చూస్తున్నాం. 524 నుంచి 530, 530 నుంచి 40, 550, వాళ్ళ 582 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉన్నప్పుడు కూడా 582 అడుగులకే ఎగువ నుంచి భారీగా 3.5 లక్షల పైగా ఇన్ఫ్లో రావడంతో కూడా గేట్లు తెరిచినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా కూడా నీటి దిగువకు వస్తున్నటువంటి
విజువల్స్ ను కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ప్రాజెక్టు అధికారులు డ్యామ్ పైకి చేరుకొని కూడా ఆ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దిగువకు వస్తున్నటువంటి ప్రవాహాన్ని చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా ఇదంతా కూడా పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఆ కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నీరు లేక రాళ్లు తేలినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మనమంతా కూడా రాళ్లు రప్పలు చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళు అనేవి మనకు కనిపించవు. మొత్తం పూర్తిగా ఒక ఆ ప్రవాహంలా కనిపిస్తాయి. ఇదంతా కూడా మొత్తం కూడా మనం గతంలో కూడా చూడడం జరిగింది. వస్తున్నటువంటి వరద ప్రవాహం గతంలో గేట్లన్నీ తెరుచుకోవడంతో మనం నిలబడినటువంటి పాత బ్రిడ్జ్ కూడా పూర్తిగా గతంలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూడడం జరిగింది. మొత్తం ఇక్కడే ఇదే దారి గుండా కూడా మొత్తం కూడా ఆ 26 గేట్లను ఏదైతే మనం చూస్తున్నామో 26 గేట్లలో మిడిల్ లో ఉన్నటువంటి 12, 13 ఇప్పుడు 2 గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 6 గేట్లను కూడా తెరుస్తారు. గంటకు కూడా వారు వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఇంట్లోని అధికారులు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో మనం చూడడం జరిగింది. పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ పరిధిలో ఉండేది. గతంలో శ్రీశైలం ఏపీ పరిధిలో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ పరిధిలో ఉండేది. కానీ ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత పూర్తిగా ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు KRMB పరిధిలోకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో